కాళేశ్వరం విషయంలో హరీష్ రావు కేటీఆర్లు పొందనలేని విధంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇష్టానుసారంగా వింత ప్రేలాపనలు మానుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2.75 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు 3 నెలల వ్యవధి తమకు అవకాశం కల్పిస్తే కూలిన కాళేశ్వరం చక్కబెడతామని అనడం మరోసారి దోపిడీ కోసమేనని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారులను పనులు చేయకుండా కేసీఆర్ సిఈ హరీష్ రావు ఈఈ కేటీఆర్ ఏఈ వ్యవహరించడంతో కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు. మీ కుటుంబ సభ్యురాలే కాళేశ్వరంలో అధిక మొత్తంలో దోపిడీకి పాల్పడింది హరీష్ రావే అని బహిర్గతం చేసిన అంశాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దోపిడీ చేసి దివాలా తీయించారని, ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారం మోపడం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయిందన్నారు. నేషనల్ డ్యామ్ అథారిటీ పూర్తి స్థాయిలో నివేదిక ప్రకారం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అగ్రగామిగా వరి ధాన్యం పంటలతో సరిపడా గోదాములు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని, ఆ క్రమంలోనే ప్రాంత రైతాంగం పండించిన పంటలకు సరిపడే విధంగా గోదాముల నిర్మాణం ప్రభుత్వ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు, మున్సిపల్ చైర్పర్సన్ తంగెలపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, పిఏసిఎస్ చైర్మన్ ఫకీర్ కొండల్, పోత్నక్ ప్రమోద్ కుమార్, రామాంజనేయులు గౌడ్, గోలి పింగల్ రెడ్డి, శ్యామ్ గౌడ్, సత్తిరెడ్డి, బుర్రె జహంగీర్, కూర వెంకటేష్, కౌన్సిలర్లు తోటకూర వెంకటేష్, బొంతల నరసింహారావు, గూడూరు సర్పంచ్, ఉప సర్పంచ్ అలివేలు మంగ శ్రీనివాస్, జానా సత్యనారాయణ, ఎనిమినేటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ గూడూరు గ్రామంలో అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2,75,00,000తోటి మరి మార్కెట్ గోడౌన్ ఏదైతే ఈరోజు ఇప్పుడే మరి దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో మరి ఇట్లాంటి గోడౌన్లు ఈరోజు చాలా ముఖ్యం. గత 10 ఏళ్ళకెళ్ళి అంతకుముందు పాలకులు పట్టించుకోలే. ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో ప్రతి మండలానికి అంటే మన భువనగిరి నియోజకవర్గంలోనే 4 మినిమం ఇట్లాంటి గోడౌన్లు కట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచన చేసిండ్రు. ఎందుకంటే మొన్న స్థలం లేక వడ్లు ఎక్కడ పోయాలో కూడా తెలియకుండే. వడ్ల పంటనేమో ఎక్కువ వస్తుంది. దేశంలో ఎక్కడ పండని పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. ప్రతి గింజ కొనే కార్యక్రమం మనం చూస్తున్నాం. బట్ కేంద్రము సరైన సమయంలో కొననప్పుడు ఆ వడ్ల నిల్వలు అక్కడ ఉన్న మిల్లులలో కానీ గోడౌన్లో వేరుకపోయినప్పుడు అదనపు స్థలం అవసరం పడుతుంది. కాబట్టి ఈ అదనపు స్థలం కోసం ఈరోజు ఇక్కడ మొదట గోడౌన్ ఇక్కడ రేఖా బాబురావు మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ 2,75,00,000 గోడౌన్ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. సరే, ఈరోజు ముఖ్యంగా మరి ఇట్లాంటి సంక్షేమము, అభివృద్ధి, రైతులకు మేలు చేసే కార్యక్రమం మనం పక్క చేస్తున్నాం. మరి అత్యధిక స్థాయిలో పంట పండింది. కాళేశ్వరం కూలిపోయినా కూడా ఈరోజు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు వచ్చి మరి వ్యవసాయం ఈరోజు పెద్ద ఎత్తున జరిగి అత్యధిక పంట తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పంట పండడం కూడా జరిగింది. ఓ పక్క పరిస్థితికి ఇట్లా ఉంటే మరి హరీష్ రావు, కేటీఆర్ మరి పిచ్చి ఏమంటారు అవసరం లేని పొంతనం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు హరీష్ రావు ఏమంటుండంటే 3 నెలలంటే ఆయనకు సమయం ఇస్తానంటే నీళ్ళు ఎట్లా రావో చూస్తా నేను కాళేశ్వరంలో అంటుంది. అరే, నీ ఆధ్వర్యంలే కదా, నువ్వు చేసిన ఘనకార్యం వల్లనే ఆ కూలిపోయింది. అది ఇక నీకు అప్పచెప్తే అది ఉన్నది కూడా పోతుంది, అంతే కదా. ఓ పక్క మీ కుటుంబస్తురాలే ఒక పక్క అంటుంది, నువ్వే ఆడ ఎక్కువ దోసుకుంది, ఎక్కువ వాటా దోసుకున్న దాంట్లో నీదేనంట. మరి ఓ దిక్కు వాటా ఎక్కువ ఉంది, దోసుకున్న వాటా నీదే. మరి నీకే మళ్ళీ అప్పచెప్తే ఇక కాళేశ్వరం ముందే కూలిపోయింది. మేము పక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా చెప్తుంది, ఆ డ్యామ్ అనేది కూలిపోయింది, కుంగిపోయింది, దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓ టెక్నికాలిటీ ఉంటుంది. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్లే వాళ్ళే చీఫ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనుకుంటే అట్లా కాదు. మీరు చేసిన గట్లాంటి నిర్వాహకం వల్లనే
కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందంటే కేసీఆర్ సిఈ అయిపోయాడు, కేసీఆర్ హరీష్ రావు ఈ అయిపోయాడు, కేటీఆర్ ఏఈ అయిపోయాడు. దానికి మీరు చేసుకొని మీ ఎస్టిమేషన్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారులను పనిచేయకుండా కూలగొట్టే కార్యక్రమం దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఈ స్థాయిలో ప్రాజెక్ట్ ఎక్కడ కూలిపోయింది. ఇది కూలిపోయిందంటే ఇది ఒక వింత. అట్లా ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం కూలిపోయింది. ఈ కూలిపోయిన ప్రాజెక్టును మాకు అపయత్నం మేము చేస్తామంటే ఇది పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదు. అడ్డగోలు దోపిడీ, అడ్డగోలు ఆలోచనలు మరి ఇవన్నీ చేసి తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్ట్ ఇక్కడికి తరలించి అనువుగాని స్థలంలో కోల్ మైన్స్ ఉన్న స్థలంలో ఫౌండేషన్స్ కరెక్ట్ లేవని చెప్పారు. భద్రాచలం నుంచి మొదలు పెడితే పైకి ప్రాణహిత వరకు మరి మధ్యలో ఎక్కడ అనువైన స్థలం లేదంటే కూడా ఆడనే మీరు ప్రాజెక్ట్ కట్టాలి, ఆడనే నీళ్ళు నింపాలి, ప్రాణహిత దగ్గర నీళ్లు ఉన్నాయని వాపసు చెప్పినాక కూడా మరి మీరు ఇక్కడనే కడతామనే ఆలోచన చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులను ముంచుర్రు, మరి తెలంగాణ ప్రజలను ముంచుర్రు. ప్రతి ఒక్కరి నెత్తిల లక్షలాది రూపాయల అప్పు మోపి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం చేసిర్రు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఈరోజు త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ రాగానే ప్రాజెక్టును టేకప్ చేస్తారు. ఒకటిగానే అడ్డగోలుగా నువ్వు కట్టినట్టు మేము మా ముఖ్యమంత్రి మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళే ముందుకొచ్చి కట్టరు. దెర్ ఆర్ సర్టెన్ టీమ్స్ ఉన్నాయి నేషనల్